తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారితే ఆటో కార్మికులకు మాత్రం శాపంగా మారింది. పొద్దంతా కష్టపడి 7-8 వందలు సంపాదిస్తే పెరిగిన ధరలతో ఇప్పటికే కుటుంబ పోషణ భారంగా మారగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో తమ బతుకులు మరింత దుర్భరంగా తయారయ్యాయని, ఇక ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదుపుతుండటంతో వేల మంది ఆటో కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆటో కార్మికులు వాపోతున్నారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నామంటూ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఈ ఉచిత బస్సు సదుపాయం అనేది మాత్రం కొంతమంది ఆటో వాలాల కడుపు కొట్టే విధంగా కూడా ఉందంటూ కూడా ఇప్పటికే ఆటో వాలాలు ధర్నాలు రాస్తారోకోలు సైతం చేశారు. దీంతో ప్రభుత్వం సంవత్సరానికి 12,000 భృతిని చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆటో వాలాలంతా కూడా ఏదైతే దానికి సంబంధించిన నిర్ణయాన్ని పట్ల హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు కరీంనగర్ రవాణా శాఖ మంత్రి సొంత ఇలాకాలో ఇటీవల ప్రవేశపెట్టిన ఏదైతే లోకల్ బస్సులకు కూడా దీనివల్ల కూడా తాము ఉపాధి కల్పే పరిస్థితి తలెత్తుందంటూ కూడా ఆటో వాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే భవిష్యత్తులో ఎవరైతే ప్యాసింజర్ బస్సును ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే కాకుండా తదనంతరం బస్సు దిగిన వెంటనే ఇంటికి వెళ్ళే విధంగా కూడా ఈ ఆటోలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అయితే ఇది ఆటో వాళ్ళకు శాపంగా మారనున్న నేపథ్యంలో అసలు వాళ్ళంతా ఎలాంటి ఆందోళనకు గురవుతున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఏదైతే ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారో అందులో భాగంగా ఏదైతే కరీంనగర్ నగరంలో సిటీ బస్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక భవిష్యత్తులో దీనికి సంబంధించి బస్సు దిగిన వెంటనే ఆటో ఎక్కి నేరుగా ఇంటికి వెళ్ళేందుకు ఆన్లైన్లో ఛార్జింగ్ సంబంధించి ఎలక్ట్రానిక్ ఆటోలను కూడా ప్రవేశపెడుతుంది. దీనివల్ల మీకు ఎట్లాంటి పరిస్థితి నెలకొంటుంది అన్న? ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినప్పుడే మా ప్రజా రవాణా వ్యవస్థలో అంబులెన్స్ లాగా పనిచేస్తున్నటువంటి మా ఆటోలు ఊర్లో పంటే వచ్చే నడుపుకుని జీవనోపాధి పొందుతున్న ఆటో డ్రైవర్లందరూ కనుమరుగైపోయారు. వాళ్ళ ఒకప్పుడు రిక్షాలు ఎట్లా కనుమరుగైనాయో ఇలా ఆటోలు అట్లా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ ఫ్రీ బస్సు పెట్టిర్రు, ఊర్లో పంట వచ్చే ఆటోలు కనుమరుగైపోయినాయి. ఇవాళ కరీంనగర్ సిటీలో సిటీ బస్సు పెట్టి సిటీలో ఉన్న ఆటోలను కనుమరుగు చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల మీద ఇంత కక్షపూరితమైనటువంటి వ్యవహారాన్ని ఎందుకు నడిపిస్తుందో మాకైతే అర్థమైతలేదు. మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయలేదా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఏదో మార్పు తెస్తారని చెప్పేసి మేము ఆశిస్తే మా బతుకులను మొత్తం మార్చేసి బిచ్చగాళ్ళని చేసేస్తుంది ప్రభుత్వం. ఇంకోటి, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు వస్తూ ఉన్నాయి. ఈ ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి లోపల పెట్టి వాళ్ళు ఒక ఊబరు, ఓలా అలాంటి సంస్థలకు ఆల్రెడీ కరీంనగర్లో ఇప్పటికే ర్యాపిడోలో 2 వీలరు అవకాశం ఇస్తే ఆటోలే కనుమరుగైపోయే పరిస్థితి. అలా మొత్తం 2 వీలర్ మీద పోతూ ఉన్నారు ప్యాసింజర్ అంతా. అవికి యాక్చువల్గా చెప్పాలంటే అవి ట్యాక్సీ పర్మిట్ కాదు. ఎక్కడ లేని అలా తెలంగాణ రాష్ట్రంలో 2 వీలర్కు పర్మిషన్ ఇచ్చి ర్యాపిడోలో పర్మిషన్ ఇచ్చి దాని ద్వారా మా జీవనోపాధి మీద దెబ్బ కొట్టిరు. రెండోది, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీ బస్సు తీయగానే అక్కడ ఉన్న ఆటోలకు దాన్నే బుక్ చేసుకుని ఇంటికి పోయే రకంగా మేము చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ రకంగా కూడా మా ఆటో డ్రైవర్ల జీవనోపాధి మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. ఓకే, మేము ఏమంటున్నామంటే మీరు ఎన్ని రకాలుగా మా మీద దెబ్బలు కొడుతుర్రో, ఎన్ని రకాలుగా మీరు మమ్మల్ని హింసకు గురి చేస్తుర్రో, మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తుర్రో. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఉన్నట్టు 12,000 రూపాయల భృతి ఇస్తా అన్నారు. ఇప్పటివరకు 12 రూపాయలు ఇవ్వలేదు. 1000 కోట్లతో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మా కుటుంబాలకు ఒక ఆర్థికపరమైన భద్రత ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏది లేకుండా మా ఆటో డ్రైవర్లకు ఏమనంటే వెహికల్ చేస్తులు పక్కపొంట హోటల్ పెడితే ఇంకొక హోటల్ నడవదా అన్నట్టు, మేము ఈ ఆటో పెట్టుకుంటే ఈ ఆటో నడవదా, మీ ఆటో ఎందుకు నడవదా అని చెప్పేసి మమ్మల్ని కించపరిచే విధంగా చూస్తున్నారు తప్ప నిజంగా చెప్తున్నాం ఏమంటున్నాం అంటే, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు మీరు న్యాయంగా ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక కమిటీ వేసి వీళ్ళు నిజంగానే ఇబ్బందులు పడతలేరా అనేది ఒక అధ్యయన కమిటీ వేసి తెలుసుకొని గదిసులో ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు? ఎంతమంది కరీంనగర్ జిల్లాలో మీ ఆటో కార్మికులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది రోడ్డున పడాల్సిన పరిస్థితి? ఇవాళ కరీంనగర్ పాత జిల్లాను తీసుకున్నట్టయితే 40,000 మంది ఆటో డ్రైవర్లు ఉంటారు. ఇదే కొత్త జిల్లాకు వచ్చే వరకు 15,000 మంది ఆటో డ్రైవర్లు ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికీ ఒక 4,000, 5,000 ఆటోలు కనుమరుగు అయిపోయినాయి ఊర్లో పంట వచ్చేటి. ఎందుకంటే ప్యాసింజర్ లేక ఫ్రీ బస్తో ఆటోలు ఎక్కిపోతున్నారు, మోగోళ్ళు ఎక్కుతలేరు, కనుమరుగు అయిపోయినాయి.
ఆ ఉన్న 7-8 వేల ఆటోలు ఇలా కరీంనగర్ సిటీయో హుజురాబాద్ సిటీయో జమ్మికుంటనో ఇలాంటి ప్రాంతాల్లో నడుపుకొని బతుకుదామంటే ఈ మహాలక్ష్మి పథకానికి ముందు రోజువారీ సంపాదన ఎంత ఉండేది, ఇప్పుడు మహాలక్ష్మి పథకం అనంతరం మీ సంపాదన ఎట్లా ఉంటుంది? మహాలక్ష్మి పథకం రాకముందుకు మీరు రోజుకు కనీసం 800 నుంచి 1000 రూపాయలు సంపాదించుకునేటోళ్ళు. ఇలా 200 నుంచి 300 రూపాయలు సంపాదించలేని పరిస్థితికి దిగజారిపోయినాం. అందులో ఆటో కిస్తీ కట్టడానికే నెలకి 7 నుంచి 8 వేల రూపాయల ఈఎంఐ కిస్తీ ఉంటుంది. ఆ కిస్తీ కూడా సంపాదించలేని పరిస్థితి, అప్లపాలవుతున్నాం. ఎందుకంటే ఆటో గుంజుకపోతే ఇంట్లో భార్య పిల్లలకు ఇక్కడ బువ్వ పెట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. ఇలా అప్పు సప్పు చేసి ఈఎంఐలు కడతా ఉంటే ఆ అప్పు సప్పు తీర్పుకుందాం అనేసి బతకడానికి రోడ్డు మీద కిరాయిలు లేకుంటే ఈ ప్రభుత్వం అన్యాయంగా మమ్మల్ని ఓబరు ఊలా. ఎందుకంటే ఇలా మాకు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ సంస్థల దగ్గర డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడి మమ్మల్ని బాధిస్తారని చెప్పేసి అనిపిస్తుంది. చెప్తారు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? 100% వెంటనే ఈ ఎలక్ట్రికల్ ఆటోలు ఆర్టీసీలో పెట్టుడు ఉపసంహరించుకోవాలి. ఫ్రీ బస్ ఉంది కదా, దాని మీద పునఃసమీక్ష చేసుకోవాలి. ఖచ్చితంగా ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక స్మార్ట్ కార్డు ఇచ్చి ఇవ్వండి. వాళ్ళు నెలకో 2 నెలలకో పోతారు, మేము ఇంత బతుకుతాం. అందరికీ ఊడ్చినట్టు ఆడవాళ్ళందరికీ ఫ్రీ అంటే ₹1,00,000 గవర్నమెంట్ నౌకరాలు అందులోనే కొట్టే, 1,50,000 అందులోనే కొట్టే 20 అందులో నిజంగా మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండదు? మా భవిష్యత్ కార్యాచరణ 100% ఎలక్ట్రికల్ ఆటోలు ప్రవేశపెడితే మాత్రం ఈ ఓబరు 2 వీలర్ ఆటోలు నిషేధించే వరకు ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర యూనియన్లు అన్నీ ఒక తాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్ ఆటోలు వస్తే మాత్రం కరీంనగర్ మట్టుకైతే మేము ఖచ్చితంగా ఆర్టీసీ డిపోని ముట్టడిస్తాం. మా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఇల్లు ముట్టడిస్తాం. అవసరం ఉంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కరి ఇల్లును ముట్టడిస్తాం. మా హక్కులను సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పటికే పెరిగిన ధరలతో నిత్యం ఇబ్బందులకు గురవుతున్నాము. తమ ఆటో బండి ఏదైతే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, తమ కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం తమకు సరైన సౌకర్యాలు కల్పించాలి, దిగివచ్చి ఆ ఇస్తామన్న భృతిని వెంటనే చెల్లించాలని చెప్పేసి భవిష్యత్తులో ఈ ఆటోలకు చెక్ పెట్టాలి. ఒకవేళ ఈ ఆటోలు కనుక ప్రవేశపెడితే మాత్రం తాము ఆందోళనలకు ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.